స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనిషి ఎదురుగుండా పెట్టుకుని ఇలాంటి న్యూస్ చేయడం అనేది, అది కూడా వైట్ న్యూస్ అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్. సో ఏమి తెలియకుండా ఇలా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చుట్టూ పోలీసులు ముట్టారు, పోలీసులు అంతా ఉన్నారు, పరారీలో ఉన్నాడు. ఇవన్నీ ఫేక్ న్యూస్ వినొద్దు. యూట్యూబర్లు కూడా నేను చెప్తున్నా ఒకటే మాట, యూట్యూబర్స్ కి నేను చెప్తున్నా, మీకు డబ్బులు దొరకలేదు లేకపోతే డబ్బులు అందలేదు అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ మీరు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో ఆల్రెడీ బిగ్ బాస్ మీద పల్లవి ప్రశాంత్ అన్న మీద లక్షలు సంపాదించిన మీరందరూ ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకున్నారు. దీనికన్నా అడుక్కు తింటాం బెటర్రా. మీరు రోడ్ల మీద పోయి అడుక్కోండి రా యూట్యూబర్స్. అది కరెక్ట్ కాదు. నిజం చెప్తున్నా అన్న, ఎంత అసలు మాట్లాడడానికి కూడా వీలేని పొజిషన్ లో పోలీసులు కూడా ఆపుతున్నారు. వద్దు వెళ్ళిపో అని. అలాంటి టైంలో మీకు ఇంటర్వ్యూ కావాలంటే ఊరికి రండి, మా ఊర్లో మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు అన్న. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? రాత్రి 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఉన్న మనిషి ఎంత వీక్గా ఉన్నాడు. మామూలుగా అయితే తగ్గదలేని అంత గట్టిగా అరిచే మనిషి ఆ రోజున ఎంత వీక్గా ఉన్నాడు. అరే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదరా మీకు యూట్యూబర్స్. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డమైన తమ్ముళ్ళు పెట్టొద్దు. దానికన్నా రోడ్డు మీద పోయి అడుక్కోవడం బెటర్. ఒకటే అన్న, మా పల్లవి ప్రశాంత్ అన్న ఏడా అపరారుగా ఇంట్లోనే ఉన్నాడు, చూడండి పక్కనే ఉన్నాడు. ఎందుకంటే అన్న నెగిటివ్ చేయకుండా, ఎందుకంటే కష్టపడి వచ్చిన కామన్ పర్సన్ టైటిల్ వినేది ఇంత నెగిటివ్ అన్న. మీరందరూ సపోర్ట్ చేసి ఓకే అన్న, నెగిటివ్ ఎందుకు ఇస్తారన్న? ఆ రోజు ఆ వీడియో చూసిన తర్వాతనే జనాలంతా మోటివేట్ అయ్యారు. అవును, ఖచ్చితంగా ఇది క్రియేటివిటీ మొత్తం అమర్గానికి అమరు లేపాడు. నా అన్వేష్ నువ్వు తొక్కుదాం అనుకున్నా కానీ ఒక బంతిని తొక్కితే ఏమైతుంది, మనం ఎంత గట్టిగా నేలకేసి కొడతామో దానికి డబుల్ పైకి లేస్తుంది. అదే జరిగింది ఈ రోజున. మీ కళ్ళ ముందు ఉన్నాడు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, కానీ అట్లా చేయకుండా ప్లీజ్ అన్న. రైతు బిడ్డనా, రైతు కష్టం అందరం గెలిపించినాం అన్న. రైతు మీరందరూ నెగిటివ్ చేసినా కూడా ఈ రోజున బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అయ్యాడు. సో ఇప్పుడు తమ్నెయిల్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కటే చెప్తున్నా, మీరు డబ్బుల కోసం తమ్నెయిల్స్ పెట్టుకుని యూట్యూబ్ లో వీడియో చేసుకుని చెయ్యాలనుకోవడం మాత్రం అది వద్దు. ప్రశాంత్ అని మీరు అట్లా మోసం వేస్తే, అంటే ఇట్లా చేస్తే పాపం మంచిగా ఉండదు. పరారు న్యూస్లలో పేపర్లలో ఎందుకన్నా ఏమొస్తానా, మీ అందరి దండం పెడతా. రైతు బిడ్డ జై జవాన్. మీరు ఎంత నెగిటివ్ చేస్తే ఇక్కడ అంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు, అంత పైకి లేస్తారు డెఫినెట్ గా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పల్లవి ప్రశాంత్ అన్న ఇంటికి వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ అన్న ఇంట్లో అందరూ ఫేక్ న్యూస్ చేసిండు. వే2 న్యూస్ లేచిండు, పరారిలో ఉన్నాడు, జైల్లో పోయినాడు. ఇప్పుడు ఇంటికాడే ఉన్నాడు పల్లవి ప్రశాంత్. అందరితో ఫోటోలు దిగుతుండు. కానీ ఒకటే చెప్తా, ఎవరు ఫేక్ న్యూస్ చేయకండి, ఎందుకంటే రైతు బిడ్డ చాలా కష్టపడి వచ్చిండు.